చెంచలగూడ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. డాక్టర్ శ్రవణ్ దాసోజు, బీఆర్ఎస్వి ఉపాధ్యక్షులు తుంగబాలు, నాయకులు కురువ విజయ్, లీగల్ సెల్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలక సుమన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. బాలక సుమన్పై నమోదు చేసిన కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, న్యాయపరంగా పోరాడి నిజం గెలిపిస్తామని నేతలు తెలిపారు. బాలక సుమన్కు పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ కెటి రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు చర్లపల్లి జైల్లో అక్రమంగా చెంచల్గూడ జైల్లో అక్రమంగా నిర్బంధించబడినటువంటి విద్యార్థి ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు సుమన్ గారిని ఈరోజు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగబాలు, సీనియర్ నాయకులు డాక్టర్ విజయ్ గారు, అదేవిధంగా ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఇంకా ఈ కేసును మొదటి నుండి కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నటువంటి మా యువ నాయకులు లక్ష్మణ్ గారు, వీళ్ళందరం కలిసి ఈరోజు సుమన్ గారితో సంప్రదింపులు జరగటమైంది, వారిని పరామర్శించడమైంది. సుమన్ మరో యుద్ధానికి తయారైనట్టుగా ఒక స్ఫూర్తితోటి ఇది అక్రమ కేసు అని తెలిసినప్పటికీ, అక్రమ నిర్బంధం అని తెలిసినప్పటికీ, నానా రకాలైన ఇబ్బందులకు గురి చేసి ఆఖరికి అతన్ని ఛార్జ్షీట్లో, ఎఫ్ఐఆర్లో